6 నెలలు ఏం చేసావు జైల్లో? ఏం నేర్పారు అప్పుడు అప్పట్లో ఏం లేదు సార్, తినాలి, పొద్దున టిఫిన్ పెడతారు, అదంతా బంధింపు సార్, అంతే ఏముండదు, తినాలి పండుకోవాలి లాకప్. కానీ అక్కడ కూడా మార్పు తీసుకొచ్చేవారు, స్కూల్ పెట్టడం అప్పుడు అంత లేదు సార్, జస్ట్ పెట్టినామంటే పెట్టినాం అంతే. ఏం చదువు ఎప్పుడు ఇది ఎప్పుడు అది చేయను రా ఇది చేయను అంటే ఏం లేదు, ఆడుకోవాలి, తినాలి, పండుకోవాలి. అక్కడ మిగతా వాళ్ళకు ఉంటారు కదా, అక్కడ ఉంటారు ఒక 30-40 మంది దాకా ఉంటుండే. ఇక వాళ్ళతోటే టైంపాస్, వాళ్ళతో కొట్టుకున్నా తిట్టుకున్నా మేమే, మళ్ళీ తినాలి మేమే, పండుకోవాలి అంతా మేమే. అంత చిన్న చిన్న పిల్లలు సార్, 7 years 7 years 10 years అట్లా లోపే ఉంటుండే అంతా. ఇక నాకు మా అమ్మ వాళ్ళు వచ్చి ఎట్లా తెలిసింది, మా సారు రామకృష్ణ సార్ అని చెప్పి ఒక సార్ ఉంటాడు, NGOs నుంచి, ఆయన స్వచ్ఛంద సంస్థ నుంచి పిల్లలకి స్కూల్ చెప్పడానికి వస్తుండే అన్నట్టు. ఆయనకి ఏడ్చుకుంటూ చెప్పిన, సార్ నాది ఇంట్లో తెలియదు సార్ అంటే, ఆ సార్ ఏం చేసిండు, కొన్ని ఆయన సొంత ప్రయత్నాలు చేసి మా ఇంట్లో చెప్పిండు సార్. అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళని చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇక పోయినా, బెయిల్ తీసుకొచ్చిర్రు, మళ్ళీ బయటకు తీసుకొచ్చినా మంచిగానే ఉన్నా, కానీ నాకు అమ్మ ఇంతే తీ అనుకున్నా, నేను లైట్ తీసుకున్నా, ఇంతే తీయమ్మ పోతే విన్నర్గా ఇంటి వాళ్ళు తీసుకొస్తారా, అదొక ఆలోచనతోటి నేను మళ్ళీ దోస్తులు స్టార్ట్ చేసిన. మళ్ళీ దోస్తులు ఏడు ఆడు మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్, మళ్ళీ జైలుకి పోయినా. అట్లా 3 సార్లు కంటిన్యూ జైలు పోయినా సార్. మా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత లాస్ట్ టైం నేను ఇక పెద్ద చేసిన సార్, ఇక నేను దొరకకుండా చేసిన, ఇక ఒక 20 కేసులు దాకా చేసిన. బంగారము నాకు అమ్మనికి తెలియదు కదా, బంగారం అంతా తీసుకొని దాచిపెడుతున్నా. బంగారం తీసుకొస్తున్నా కానీ నాకు అమ్ముడు తెలియదు. అప్పుడు ఎంత ఉండదు సార్ బంగారం, తులం 5,000, 5,500, 7,000 దాకా ఉండేది. ఆ బంగారం అమ్మలే నేను, అంత ఒక దగ్గర పెట్టి జస్ట్ పైసలతో ఎంజాయ్ చేస్తుండే. అప్పుడు పట్టుకురు కుషాగూడ పిఎస్లో. అప్పుడు వాళ్ళు ఇప్పుడు సీఏ రామచంద్ర సార్ ఉండే, ఎస్ఐ రమేష్ బాబు సార్ ఉండే. వాళ్ళు షాక్ అయ్యారు, వీడేంది ఇంతున్నాడు, వీడు ఇంత పెద్ద పనులు చేసిండని. అప్పుడు మళ్ళీ కొన్ని కేసులు అయినాయి, కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కాలేదు. అయినా కాడి కేసులు పెట్టిర్రు, రికవర్ చేసుకోరు బంగారం. ఇంట్లోనే ఉండే బంగారం అంతా రికవర్ ఉండే, ఇచ్చేసిన, మళ్ళీ జైలుకి పోయినా. మరి ఇంట్లో బంగారం పెట్టినప్పుడు మీ అమ్మగారు నాన్నగారు అడగలేదా ఎక్కడదని? ఇంట్లో తెలియదు, ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు. ఇంట్లో ఏంటంటే నేను ఇంట్లో అసలు 99% ఉండా, అంతా బయటనే. ఎప్పుడు వస్తా, నైట్ వస్తా, పడుకుంటా, మళ్ళీ పొద్దున ఎప్పుడు లేదు, ఎప్పుడు మిల్కో సపోర్ట్ వేసుకొని. అంటే కుషా కూడా ఎక్కువ చేస్తారంటున్నావు. ముందు దొంగతనానికి రెక్కి వేస్తావా, లేదంటే ఏం లేదు, డైరెక్ట్ అటాక్. అంటే ఏ టైంలో కొడతావు ఎక్కువ? ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితులు తెలుసా సార్, పక్కన ఇంట్లో కూడా చచ్చిపోయినా కానీ ఎవడు పట్టించుకోడు. అదే నువ్వు నైట్ పూట పోయి ఇంటికి డోర్ కొట్టు, అందరు గల్లీ మొత్తం లేస్తే ఏమైందని. ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది నైట్ పూట, పబ్లిక్ పగటిపూట ఉండదు. నువ్వు ఇల్లు తాళాలు మలగొట్టు, తలుపులు వలగొట్టు, ఎవరు పట్టించుకోలేదు. ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అనుకుంటా. నిజం సార్, ఎవరు పట్టించుకో. అలాగే ఏ నీళ్ళు కొట్టావు సార్? అయితే అట్లా నా అంతా డైలీ చేస్తాను. ఏ టైంలో చేస్తావు ఎక్కువ? ఆఫీస్ పోతే ఎప్పుడు సార్ లాస్ట్ 10:30, 11 అనుకో సార్. ఆఫీస్ పోయేటోళ్ళు ఎక్కడ పని చేసిన 11 వల్ల ఇల్లు ఖాళీ. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది. 2 నుంచి మళ్ళీ 3 గంటల దాకా చేయొద్దు. 3 నుంచి మళ్ళీ 5 గంటల దాకా ఖాళీ. ఆ టైంలో చేసుకోవచ్చు. ఎందుకు 2 నుంచి 3 ఎందుకు చేయకూడదు? ఆ టైంలో ఇండివిజువల్ అవుతున్న ఖాళీ ప్లేస్లో ఎట్లుంటుంది సార్, సైలెంట్గా ఉంటుంది. పండుకుంటే వాళ్ళు పండుకుంటారు, బయటకు పోయేటోళ్ళు బయటకు పోతారు. ఖాళీ ప్రస్తుతానికైతే ఆ మూమెంట్లో సిచ్యువేషన్ మనకు చేసుకోవచ్చు. సౌండ్ ఉదయం 11 గంటలప్పుడు బయలుదేరుతావు, ఇంటి నుంచి బయలుదేరి పోతా, మంచి ఏరియా చూసుకుంటా. ఇండివిజువల్ హౌజులు పీస్ఫుల్ ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండొద్దు. అట్లాంటి ఏరియాలో పోయి పెద్ద పెద్ద తాళాలు వేసి ఉంటాయి కదా, ఏ తాళం మనం వాళ్ళిపోతుంది సార్. దేంతో చేస్తాం? అయితే తాళం పెద్ద వేసుకుంటారు కానీ అది బీడిది ఉంటుంది సార్, ఇత్తడిది ఉంటుంది, అది ఉట్టేనే వాళ్ళిపోతుంది. ఇంత పెద్ద తాళాలు వేస్తాను సార్, నేను డమ్ ఉంటే ఉట్టేనే వాళ్ళిపోతుంది. లింక్ అనేది చిన్నగా ఉంటుంది, అది ఇంతనే ఉంటుంది కాబట్టి తాళం ఇంత పెద్ద వేసినా పరగబడదు. ఇట్లా చేతితో తిప్పినా ఇరిగిపోతాయి. ఇత్తడి బీడి ఉంటాయి, అవి ఉట్టేనే ఇరిగిపోతాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of
fun entertainment and content. Do watch